ఆ రహదారిపై ప్రయాణించాలంటే గుండెలు చేతబట్టుకొని ప్రయాణించాల్సిందే. రోడ్డంతా భారీ భారీ గుంతలు. డేంజర్ రోడ్డుగా మారిన కరీంనగర్ జగిత్యాల రహదారిపై స్పెషల్ ఫోకస్ చూద్దాం. NH 563లో భాగమైన కరీంనగర్ జగిత్యాల రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు వెళ్తూ ఉంటాయి. వరంగల్ నుంచి నిజామాబాద్ వెళ్లే ప్రతి వాహనం ఈ రహదారి గుండా వెళ్లాల్సిందే. ఈ రహదారిని 4 లేన్లుగా విస్తరించేందుకు కేంద్రం కూడా ఒప్పుకోవడంతో ఇటీవలే పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే పనులు నత్తనడకన సాగడంతో ఈ దారిపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారి. ఈ రహదారి వెంటనే నిజామాబాద్కు వాహనాలు వెళ్తూ ఉంటాయి. కానీ ఇది చాలా ప్రాంతాలు ఎక్కడ చూసినా సింగిల్ రోడ్డుగా కనబడుతుంది. నేను ఒకసారి విజువల్స్లో చూపిస్తాను. కేవలం 35 ఫీట్ల కంటే తక్కువనే ఉంటుంది. ఈ రోడ్డుపై నుంచే వాహనాలు రాకపోకలు కొనసాగుతాయి. ఎదురుగా వాహనం మాత్రం రావడం చాలా కష్టం. ఓవర్టేక్ చేయడం కూడా చాలా కష్టం. ముఖ్యంగా కరీంనగర్ నుంచి జగిత్యాల వరకు సుమారుగా 16 చోట్ల డేంజర్ స్పాట్గా ఉన్నాయి. అక్కడ ఏ చిన్న పార్టీ పొరపాటు జరిగితే ప్రమాదము జరగాల్సిందే. నేషనల్ హైవేకి సంబంధించిన పనులు అక్కడక్కడ కొనసాగుతున్నాయి, అక్కడక్కడ ఆగిపోయాయి. దీని కారణంగా కరీంనగర్ జగిత్యాల రహదారిపైన ప్రయాణం చేయాలంటేనే ఖచ్చితంగా ప్రమాదం జరగాల్సిన పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి. అసలే సింగిల్ రోడ్ ఇది, పైగా గుంతలమయంగా మారింది. ఈ రహదారికి మరమ్మతులు చేపట్టకపోవడంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలు ప్రమాదాలకి గురవుతున్నాయి. రోజుకి కనీసం 2 ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు చెప్తున్నారు. రహదారిపై 45 కిలోమీటర్ల వరకు రోడ్డు అధ్వానంగా మారింది. ప్రస్తుతం ఉన్న రోడ్డు వెడల్పు 30 ఫీట్ల కంటే తక్కువగా ఉంది. ఎదురెదురుగా వాహనాలు ప్రయాణిస్తూ ఉండటంతో ఓవర్టేక్ సమయంలో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. NH 563 నేషనల్ హైవే రోడ్డు. ఇది నేషనల్ హైవే రోడ్డు లాగా మాత్రమైతే ఖచ్చితంగా లేండి. చూడండి ఎన్ని వాహనాలు పోతున్నాయి. నిత్యం వందల వేల వాహనాలు ఈ రహదారి వెంబడి వెళ్తాయండి. ముఖ్యంగా ఇది మన జగిత్యాల, నిజామాబాదు, వరంగల్, సిద్దిపేట పోయే హైవే ఒక మారుమూల రోడ్డు, తార్ రోడ్డు ఎలా ఉందో అలా ఉందండి. ఈ మా కొత్తపల్లి ఏరియాలో మాత్రం నేషనల్ హైవే పనులు జరగడం లేదు. ఎందుకంటే ఆ రైతులు ఏమంటున్నారంటే మాకు డబ్బులు సరిపోతారేమో, డబ్బుల గురించి డిస్కషన్ జరుగుతుందని చెప్పి వాళ్ళ తర్జన భర్జన చేస్తారు. కొన్ని ఏరియాలో జరుగుతూనే అంటున్నారు. ఈ రోడ్డు మీద రెగ్యులర్గా యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. రోజుకు యాక్సిడెంట్లు ఎక్కువ పెడుతున్నాయి. ఈ రోడ్డును పట్టించుకునే నాదులే లేకుండా అయిపోయారు. బైపాస్ అయితే అంటే బైపాస్ అచ్చుడు లేదు, ఏది లేదు. ఈ రోడ్డునే పట్టించుకునేది లేకుండా అయిపోయింది. మరోవైపు 4 లేన్ల విస్తరణ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. రోడ్డుపై ఏర్పడ్డ గుంతల్ని పూడ్చి మరమ్మతులైనా జరుపుతున్నారా అంటే అదీ లేదు. ఈ రహదారిపై మలుపులు కూడా ఎక్కువే. కొత్తపల్లి, దేశరాజుపల్లి, రామడుగు, వెలిచాల, వెదిర, గంగాధర, పూడూరు, కొండగట్టు, మల్యాల దగ్గర మలుపులు డెత్ స్పాట్ గా మారాయి. ఇటీవలే పూడూరు దగ్గర చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్కి జరిగిన ప్రమాదంలో 3 వాహనాలు దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. కొత్తపల్లి దగ్గర ద్విచక్ర వాహనదారుడు ప్రమాదానికి గురై చనిపోగా, గంగాధర దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద బండి ఇంకో బండి పాస్ కావాలంటే కష్టం. ఆగాల్సిన రోడ్డు దిగాల్సిందే. రోడ్డు దిగకుండా రోడ్డు మీద 2 మంది పాస్ అయ్యేంత అవకాశం లేదు ఇక్కడ. అసలు పరిస్థితి ఉంది. రోడ్డు చెప్తే ఖచ్చితంగా బండి అడ్డం పడాల్సిందే. ప్రమాదాలు రోజు కూడా జరుగుతూనే ఉంటాయి. నిన్న కూడా ఇక్కడ గుట్టకాడ కూడా పిల్లానికి ట్రాక్టర్ కింద పెట్టి కాలిరిగింది. గతంలో ఈ రోడ్డు మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కోరారు. కానీ రహదారి విస్తరణ పనుల కారణంగా ఈ రోడ్డుని మరమ్మతులు చేయలేమని అధికారులు బహిరంగంగా చెప్పారు. రహదారి విస్తరణ పూర్తి కాక ఉన్న రోడ్డుకి మరమ్మతులు చేయకపోవడంతో ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది కరీంనగర్ జగిత్యాల రహదారి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నైట్ లో మాత్రం ఓవర్టేక్ చేస్తే ఎదురుగా వచ్చేది బాగా డిస్టర్బెన్స్ గా ఉన్నది, బాగా ఇబ్బందిగా ఉంది ప్రయాణం కూడా. డైలీ టైంలో కూడా ఇది చాలా చిన్న రోడ్డు ఉంది. హెవీ వెహికల్స్ రావడం, అది గ్రానైట్ వెహికల్స్ రావడం, వీటి వల్ల చిన్న వెహికల్స్కి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. రాత్రిపూట అయితే మహా ఇబ్బందిగా ఉన్నది సార్. జాతీయ రహదారి విస్తరణకు కొన్ని చోట్ల ఇంకా భూసేకరణ కూడా పూర్తి కాకపోవడం పనులకి ఆటంకంగా మారిందని తెలుస్తోంది. ఈలోగా ఉన్న రోడ్డుకి మరమ్మతులు పూర్తి చేస్తే స్థానికులకు, ప్రయాణికులకు వెసులుబాటుగా ఉంటుంది.